ఆట చూస్తావా? ప్రతి ఒక్కరు కూడా 2 బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు. స్థానికత, సామాజిక న్యాయం ప్రధానంగా అభ్యర్థుల ఎంపికలో ప్రచార పర్వంలో కొత్త ట్రెండ్. పరిపాలనలో 2019 నుంచి 2024 వరకు సంక్షేమం, సంస్కరణలు. మరి అభివృద్ధి మాట ఏంటి? ఫ్యూచర్ లో డెవలప్మెంట్, గ్రోత్ పై విజన్ ఏంటి? గత 5 సంవత్సరాల మీ పరిపాలన మీద కొంత దృష్టి పెడదాం. మీ పరిపాలన కేవలం వెల్ఫేర్ మీద దృష్టి పెట్టారు, డెవలప్మెంట్ మీద లేదు అనేది ఇప్పుడు ఎన్నికల సందర్భంగా జరుగుతున్న అతిపెద్ద చర్చనీయాంశం. మీరు క్లారిఫై చేయదలుచుకున్నారా? ఎస్, మై గవర్నమెంట్, మై ప్రయారిటీస్ ఓన్లీ వెల్ఫేర్ అని చెప్పదలుచుకున్నారా? 2 బ్యాలెన్స్ చేస్తున్నానంటారా? యాజ్ ఎ సీఎం 5 సంవత్సరాలు పరిపాలన చేసిన మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ సందర్భంగా ప్రజలకి? బేసికలీ వాట్ ఈస్ డెవలప్మెంట్? నేను చెప్పనా వాట్ ఈస్ డెవలప్మెంట్ దృష్టిలో, ప్రజల దృష్టిలో కానీ ఒక నెరేటివ్ ఏంటి ప్రజల మైండ్లో ఉందంటే, డెవలప్మెంట్ అంటే పెద్ద సిటీ కనిపించాలి, పెద్ద బిల్డింగ్లు కనిపించాలి, గ్లామరస్ జాబ్స్ కనిపించాలి, పెద్ద రోడ్లు కనిపించాలి, వైట్ కాలర్ జాబ్ చేసుకుంటున్న పబ్బులు, క్లబ్బులు, ఆ కల్చర్ కనిపించాలి. ఇదేది ఆంధ్రప్రదేశ్లో లేదు కదా. ఆంధ్రప్రదేశం పేదరికంతో ఉందని కదా బయట ఇంప్రెషన్. ఐల్ కమ్ టు యువర్ థింగ్. గతంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు రాష్ట్రంలో 17 కొత్త మెడికల్ కాలేజీలు కడతా ఉన్నాం. మిమ్మల్ని అడుగుతున్నాను, డెవలప్మెంట్ కాదా ఇది? ఐ మూవ్ ఫార్వర్డ్. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు రాష్ట్రంలో కొత్తగా 4 సీపోర్ట్లు కడతా ఉన్నాం. రాష్ట్రం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా రాష్ట్రంలో 4 లొకేషన్లో 6 సీపోర్ట్లు ఉంటే, ఈరోజు ఈ 59 నెలల కాలంలోనే మరో కొత్త 4 సీపోర్ట్లు కడతా ఉన్నాం. వాయువేగంతో పనులు జరుగుతూ ఉన్నాయి. డెవలప్మెంట్ కాదా ఇది? కొత్తగా 10 ఫిషింగ్ హార్బర్లు కడతా ఉన్నాం. డెవలప్మెంట్ కాదా ఇది? కొత్తగా 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కడతా ఉన్నాం. డెవలప్మెంట్ కాదా ఇది? కొత్తగా 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ పరిగెత్తిస్తూ ఉన్నాం పనులు. 10 ఇండస్ట్రియల్ నోడ్స్ పరిగెత్తిస్తూ ఉన్నాం పనులు. ఎయిర్పోర్ట్ల విస్తరణ మొత్తం ఈ 59 నెలల కాలంలోనే జరిగింది, ఇంక్లూడింగ్ కర్నూలు, ఇంక్లూడింగ్ కడప. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వాయువేగంతో ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయనంటే అది ఈ 59 మంత్స్లో. ఇవన్నీ ఒకవైపున కనిపిస్తూ ఉన్నాయి. యాజ్ వి స్పీక్ ఆఫ్ డెవలప్మెంట్, ఎంఎస్ఎంఈస్కు మన ప్రభుత్వం ఇచ్చినంతగా సపోర్టు, ఈ 59 మంత్స్లో వచ్చినంత సపోర్టు గతంలో ఎప్పుడు ఎక్కడ రాలా. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 స్టేటస్ కన్సిస్టెంట్లీ ఆంధ్ర రాష్ట్రం మెయింటైన్ చేస్తూ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మార్పులు చేశారు. ఆంట్రప్రీనియర్స్ అభిప్రాయం కూడా పరిగణలోకి తీసుకుంటా ఉన్నారు. తీసుకున్న పిమ్మట కూడా వీఆర్ నెంబర్ 1 ఇన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, విచ్ ఇస్ నెవర్ దేర్ బిఫోర్. అండ్ ఇవన్నీ ఒకవైపున జరుగుతూ ఉండగా రాష్ట్రంలో వచ్చిన పెట్టుబడులు గతం చంద్రబాబు నాయుడు గారి హయాంలో కేవలం 5 ఏళ్లలో 32,000 కోట్లు వస్తే, ఈరోజు మన హయాంలో 1,00,000 కోట్లు పైగా వచ్చినాయి పెట్టుబడులు. పారిశ్రామికవేత్తలు, గతంలో రాని పారిశ్రామికవేత్తలు, గతంలో ఆంధ్ర రాష్ట్రం ఇటువంటి పేర్లు విరని పారిశ్రామికవేత్తలు, బంగర్లు, బజాంకాలు, శ్రీ సిమెంట్స్ కానీ ఇట్లాంటి వాళ్ళందరూ, సెంచరీ ప్లైవుడ్స్ ఇట్లాంటి వాళ్ళందరూ ఈరోజు రాష్ట్రంలోకి వస్తూ ఉన్నారు. ఆల్ దిస్ ఈస్ హ్యాపెనింగ్ నౌ. ప్రతి గ్రామంలోనూ యూ హ్యావ్ సచివాలయం. అదే గ్రామంలో 4 అడుగులు ముందుకు వేస్తే
యూ హ్యావ్ అ విలేజ్ క్లినిక్. అదే గ్రామంలో ఇంకో 4 అడుగులు ముందుకేస్తే యూ హ్యావ్ అన్ ఇంగ్లీష్ మీడియం, నాడు నేడుతో బాగుపడ్డ ఇంగ్లీష్ మీడియం స్కూల్. అదే గ్రామంలో ఇంకొక 4 అడుగులు వేస్తే యూ హ్యావ్ అన్ ఆర్బీకే, రైతు భరోసా కేంద్రం. అదే గ్రామంలో యూ విల్ సీ ఫైబర్ గ్రిడ్ నౌ విత్ 3000 నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలో. ఇవన్నీ కళ్ళెదుటే కనిపిస్తూ ఉన్న డెవలప్మెంట్. ఎక్కడెక్కడో నేను మాట్లాడడం లేదు, ఏమేమో చెప్పడం లేదు. నేను చెప్పే ప్రతి మాట కళ్ళ ఎదుట కనిపించే డెవలప్మెంట్. మరి ఎందుకు చాలామందికి ఎందుకు కల్పించడం లేదు? అది చూడాలని లేనప్పుడు కనిపించదు. పచ్చకామరులకు లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. ఆ మాదిరిగా చూడాలని లేనప్పుడు, స్పెషలీ మన కర్మ ఏందనంటే ఇక్కడ యుద్ధం ఏం జరుగుతూ ఉందనంటే, వీళ్ళ పేరుకే మీడియా, వీళ్ళు అసోసియేట్ పార్ట్నర్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. అన్ఫార్చునేట్గా వీళ్ళకు మనం చేసే ఏ మంచి కనపడదు. పైగా అబద్ధాలు, వక్రీకరణతో మనం చేసేదాన్ని కూడా డైల్యూట్ చేసి వేరే రకంగా ట్విస్ట్ చేసి రాసేవాళ్ళు వీళ్ళు. సో ఇటువంటి నెగటివ్ మీడియాతో యుద్ధం చేస్తూ ఉన్నప్పటికీ కూడా జరుగుతూ ఉన్న అభివృద్ధి అయితే ప్రతి చోట కనిపిస్తూనే ఉంటుంది. నాకు కనిపించాల్సిన అభివృద్ధి కనిపించట్లేదని ఒక మిడిల్ క్లాస్ లెవెల్లో ఉన్నవాడు, ఉద్యోగాలు చేస్తున్నవాడు, వాళ్ళు అనుకునే పరిస్థితి కనిపిస్తుంది. 4 సీపోర్ట్లు ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినాను, 4 సీపోర్ట్లు కళ్ళెదుటే కనిపిస్తూ ఉన్నాయి, 10 ఫిషింగ్ హార్బర్లు కళ్ళెదుటే కనిపిస్తూ ఉన్నాయి, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కళ్ళెదుటే కనిపిస్తూ ఉన్నాయి. దాంతో ఏమొస్తుంది మాకు అని అంటున్నారు కొంతమంది. అదే అభివృద్ధి రజనీ. అసలు దానివల్లే నీకు మెడ్రాస్, చెన్నై అనేది, వై డిడ్ ఇట్ బికమ్ చెన్నై? బికాస్ ఆఫ్ ద పోర్ట్. బాంబే అనేది, వై డిడ్ ఇట్ బికమ్ బాంబే? బికాస్ ఆఫ్ ది పోర్ట్. ఈరోజు శ్రీకాకుళంలో పోర్టు కడతా ఉన్నాం. శ్రీకాకుళం వన్ డే విల్ బికమ్ అ బాంబే బికాస్ ఆఫ్ ద పోర్ట్. జగన్ కట్టిన పోర్టు. రామాయపట్నంలో పోర్ట్ వస్తూ ఉంది, మచిలీపట్నంలో పోర్ట్ వస్తూ ఉంది. మచిలీపట్నం విల్ సమ్ డే బికమ్ అనదర్ బాంబే, జగన్ కట్టిన పోర్టుతో. కళ్ళెదుట కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కనిపిస్తూ ఉంటే ఇంకా చూడకూడదు అని అనుకుంటే వాళ్ళకి మనం ఇంకేం చెప్పలేము. ఇవన్నీ ఎన్ని రోజుల్లో ఫ్రూట్స్ అందే అవకాశం ఉంది? స్థానిక ప్రజలకు కావచ్చు, ఉపాధి అవకాశాలు కావచ్చు, మీరు చెప్తున్న బాంబే తరహా డెవలప్మెంట్ కావచ్చు, ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఐ థింక్ మీరు ఏం చేయాలంటే రజనీ, నేను అడుగుతున్నా కాబట్టి ప్లీజ్ కెమెరాని తీసుకుంటండి, కడతా ఉన్న 4 పోర్ట్లను చూపించండి. చూపించాం మేము ఆల్రెడీ. చూపించిన తర్వాత పర్సెప్షన్ కొంత ప్రజలకు చూపించండి, మారింది. ప్రజలకు చూపించండి. కడతా ఉన్న 4 పోర్ట్లు చూపించండి, కడతా ఉన్న 10 ఫిషింగ్ హార్బర్లు చూపించండి, కడతా ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురంలో కడతా ఉన్న ఎయిర్పోర్ట్ చూపించండి, విస్తరించిన ఎయిర్పోర్ట్లను కూడా చూపించండి. ఇవన్నీ కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు. ఇవన్నీ ట్రాన్స్లేట్ అవుతాయి. అన్ఫార్చునేట్లీ we do not have Hyderabad city, which is a power engine. 60% of the revenues, 60% of the revenues of Telangana come only from Hyderabad, because it is the growth engine. Mana growth engine atuvantidi is Vizag. It is the biggest city. Rashtramlo biggest city is Vizag. దీంట్లో మనం భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే కడతా ఉన్నామో అది, ఉత్తరాంధ్రకు సంబంధించి శ్రీకాకుళంలో వచ్చే ఆ పోర్టు, ప్లస్ మనం విశాఖపట్నం మీద ఫోకస్ పెడుతూ మనం అక్కడే షిఫ్ట్ అయిపోయి విశాఖపట్నంలోకి మనం మకాం మార్చి ముఖ్యమంత్రి అక్కడే ఉండడం మొదలుపెట్టి దాని మీద ఎప్పుడైతే అక్కడ ఫోకస్ వస్తుందో అప్పుడు 10 సంవత్సరాల తర్వాత మనకు తెలియకుండానే విశాఖపట్నంలో ఎంతో అభివృద్ధి జరిగి హైదరాబాద్కు, బెంగళూరుకు, చెన్నైకి కాంపిటీషన్లోకి వెళ్ళిపోతున్నది. వెరస్ అమరావతి అనేది, సోకాల్డ్ అమరావతి అనేది, ఇది విజయవాడలోనూ లేదు, గుంటూరులోనూ లేదు.
40 kilometers away from Vijayawada, 40 kilometers away from Guntur. In a barren land. ఇందులో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, వాటరు, ఎలక్ట్రిసిటీ, సీవేజ్, ఇటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టడానికి, బిల్డింగుల గురించి నేను మాట్లాడడం లేదు, మిగతాటి చెప్తున్నా, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్